హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. స్వప్న శ్రీమంతం కోసం ఇంట్లో అంతా హడావుడి జరుగుతూ ఉంటుంది. ఇక స్వప్న శ్రీమంతం అయిపోయిన తర్వాత స్వప్న డెలివరీకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి అని చెప్పి స్వప్న అయితే తన మనసులో కంగారు పడుతుంది. ఈ విషయం కనుక ఏ మాత్రం కూడా బయటికి తెలిసినా ఇక నన్ను ఇంట్లో ఉండనివ్వరు, కనీసం పని మనిషి స్థానంలో కూడా నన్ను లోపలికి అడుగు పెట్టనివ్వరు, ఏదో ఒకటి చెయ్యాలి. ఇక రేపు శ్రీమంతంలో నాది నిజమైన కడుపు కాదని అందరి మధ్యలో కావ్య బయట పెట్టేస్తానంది. ఇప్పుడు నేనేం చేయను అని చెప్పి స్వప్న అయితే తెగ కంగారు పడుతుంది. ఇక్కడ చూస్తే కావ్య స్వప్నకేంటి అసలు నిజాన్ని బయట పెట్టదు. అందరి ముందు నిజం చెప్పమంటే చెప్పకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? రేపు శ్రీమంతం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక లాభం లేదు, స్వప్నక్క చెప్పేలా కనిపించట్లేదు. నేనే అందరికీ నిజం చెప్పేస్తాను అని కావ్య అనుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో రాజ్ అయితే కావ్యకి ఎదురొస్తాడు. ఇక రాజ్ కావ్య చెయ్యి పట్టుకొని లోపలికైతే తీసుకెళ్తాడు. ఏయ్, నీతో మాట్లాడాలి, ఒకసారి లోపలికి రా అని చెప్పి రాజ్ అలా లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇంతలో ధాన్యలక్ష్మి వస్తుంది. ధాన్యలక్ష్మి రాజు కావ్య చెయ్యి పట్టుకుని తీసుకెళ్లడం చూసి, ఏంటయ్యా అందరి మధ్యలో కావ్యని అలా చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నావు? ఎవరైనా చూస్తే బాగోదయ్యా, ఇదేమీ బెడ్రూమ్ కాదు, నైట్ అయితే అంతకంటే కాదు అని అనడంతో, పిన్ని నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు, కావ్యతో కొంచెం మాట్లాడాలి, నార్మల్గా పిలిస్తే మళ్ళీ అందరూ నన్నే చూస్తారని కళావతిని ఇలా చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నాను, అంతే పిన్ని అంతే అని చెప్పి రాజైతే కావ్యని తన గదిలోకైతే తీసుకెళ్తాడు. ఇక కావ్యతో రాజ్ మాట్లాడుతూ, రేపు మీ అక్కది శ్రీమంతం ఫంక్షన్కి తాతయ్య అన్ని ఏర్పాట్లు నన్నే చూసుకోమన్నారు, పైగా మీ రిలేటివ్స్ని కూడా పిలవాలో లేదో అన్నది నాకంతగా తెలీదు, నువ్వే హెల్ప్ చేస్తావని పిలుస్తున్నాను అని రాజ్ అనడంతో ఇక కావ్య అయితే, అలా కాదండి, మీతో కొంచెం నేను మాట్లాడేది ఉంది అని చెప్పి కావ్య తడబడుతూ రాజ్తో చెప్తుంది. రాజ్కి ఏమీ అర్థం కాక, నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రామ్స్ ఏమి పెట్టలేదు కదా అని అనడంతో, అయ్యో అదేమీ కాదండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం, ఇది నాకు కూడా అంతగా తెలీదు, కాకపోతే మీకంటే ముందుగా తెలిసింది అంతే. ఇది కూడా మా స్వప్నక్క వాళ్ళ పెళ్ళి అయినా మరుసటి నిమిషమే తెలిసింది, ముందుగా తెలిస్తే పెళ్ళి కూడా జరగనిచ్చేదాన్ని కాదు అని కావ్య మాట్లాడుతూ ఉంటే, ఏయ్ అసలు శ్రీమంతం గురించి మాట్లాడుతూ ఉంటే పెళ్ళి జరగదు, పెళ్ళి జరగనివ్వను అని మాట్లాడతావేంటి? నిజంగా నీ బ్రెయిన్ ఇక్కడే ఉందా, లేకపోతే ఎక్కడైనా పెట్టొచ్చావా? అయినా ఇంత హడావుడిలో శ్రీమంతం గురించి మాట్లాడుతూ ఉంటే ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు నిన్ను అడిగాను చూడు, నాది తప్పు అని చెప్పి రాజ్ అయితే కావ్య చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే, ఏవండి ఒక్క నిమిషం ఆగండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు ఇలా క్యాజువల్గా తీసుకుంటే కాదు, ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి అని కావ్య పిలుస్తూ ఉన్నా సరే, రాజ్ చూడు నేను తర్వాత మాట్లాడతాను, ముందు శ్రీమంతం ఏర్పాట్లు చూసుకోవాలి అని రాజ్ అయితే హడావుడిగా వెళ్తూ, రాహుల్ ఏంటి ఇంకా ఇక్కడే కూర్చుని ఫోన్ చూసుకుంటున్నావా? అసలు జరగబోయేది నీ భార్య శ్రీమంతం, ఇలాగైనా నువ్వు ప్రవర్తించేది అని రాజ్ అయితే రాహుల్కి చీవాట్లు పెడతాడు. ఈడొకడు అసలు ఇష్టం లేని దానికి శ్రీమంతం చేయడం అంట, దాన్ని శాశ్వతంగా తొలగించుకోవాలి అనుకుంటే దాన్ని కాపాడి తీసుకొచ్చి నా నెత్తిన పెట్టారు, ఇప్పుడు దానికి శ్రీమంతం ఏర్పాట్లు కూడా నేనే చేయాలి. అది కాదు రాజ్, ఇంతవరకు చేసి ఇప్పుడే కూర్చున్నాను, ఫోన్ రావడంతో అదేమీ లేదు, ఇదిగో వెళ్తున్నాను అని చెప్పి రాహుల్ అయితే వెళ్తూ చాలా చిరాగ్గా మొహం పెట్టుకుంటాడు. రుద్రాణి అయితే ఇంట్లో హడావుడి మొత్తం చూసి, ఏంటి ఈ పనికి మాలిన దానికి ఇవన్నీ కూడా మేం చేయాల్సి వస్తుంది, ఊరు దరిద్రాలు మొత్తం నా కొడుకు నా నెత్తిన తీసుకొచ్చి పెట్టాడు, ఇక వీళ్ళేమో ఏకంగా నా ఒంటికే పోస్తున్నారు అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కనకం వాళ్ళింట్లో కనకం అయితే చాలా హడావుడి చేసేస్తుంది. అప్పు కనకం దగ్గరికి వచ్చి, అమ్మా
ఏమైందే, ఎందుకే ఇంత హడావుడి చేస్తున్నావు, ఇంతకీ ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో, అది కాదప్పు, అసలే రేపు స్వప్నక్కకి శ్రీమంతం, అక్కడికి మన పుట్టింటి సారే ఉండాలి కదా, అందుకే ఏమేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని అనడంతో, ఏంటమ్మా మరీ పిచ్చిదాల్లా చేస్తున్నావు, ఇప్పుడు కూడా ఇంకా తయారు చేసే దగ్గరే ఉన్నావా, స్వీట్ షాప్కి వెళ్ళి ఆర్డర్ పెడితే వాళ్ళే టయానికి తీసుకొచ్చి ఇస్తారు, ఇక ఈ పాతకాలం పద్ధతులని పక్కన పెట్టి స్వీట్ షాప్కి ఆర్డర్ పెడతాను, ఏమేం కావాలో చెప్పు అని అనడంతో, అలా కాదే అప్పు, శ్రీమంతానికి స్వీట్ షాప్ నుంచే తీసుకురావచ్చు, కానీ కడుపుతో ఉన్నదానికి పెట్టేవి నా చేతులతో నేను చేసి పెడతాను, ఇంతవరకు దాన్ని పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా మన ఇంటికి తీసుకురాలేదు, శ్రీమంతమైనాక ఎలాగో నిద్ర చేయడానికి మన ఇంటికే వస్తుంది, స్వయంగా నా చేతులతోనే స్వప్నకి అన్నీ వండి పెడతాను, స్వప్నకి పెట్టి చాలా రోజులైందే, అందుకే ఇప్పుడు దానికి పెట్టే సారే నేనే తయారు చేస్తాను అని చెప్పి కనకమైతే కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఇక అప్పు అయితే, అమ్మా అది చేసినవన్నీ మర్చిపోయావా, ఇప్పుడు దాని గురించి అంత ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, ఎంతైనా అది నా కన్న కూతురే, చేసినవన్నీ మర్చిపోలేదు, అలా అని దాన్ని కూడా వదులుకోలేను కదా, సరేలే నీకు ఇదంతా తెలియదు కానీ ముందు నేను చెప్పిన లిస్ట్లో ఉన్నవన్నీ వెళ్ళి పట్టుకురా అని చెప్పి ఇక అప్పుని పంపిస్తూ, ఒసే అప్పు, వెళ్తూ మీ నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకో అని అంటుంటే, మరి డబ్బులు తీసుకోకపోతే సరుకులు ఎవడిస్తాడే, వాడే కొట్టువాడేమన్నా నాకు అన్నయ్య తమ్ముడా, లేకపోతే నా దోస్తుగాడనే ఇవ్వడనుకో అని అనుకుంటూ అప్పు అక్కడి నుంచి బయటకైతే వెళ్తుంది. ఇంకా కృష్ణమూర్తి అయితే అప్పుకి డబ్బులు ఇచ్చి, కనకం ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి, అన్నీ రెడీ చేసావా, మర్చిపోయాను, అమ్మాయికి చీర కొనాలి కదా, మరి చీర తీసుకురాలేదేంటి అని అంటూ ఉంటే, ఏవయ్యా ఇంకా నువ్వు చీర దగ్గరే ఉన్నావా, అన్నీ పూర్తి చేశాను, అదిగో దానికి ఇవ్వవలసినవే కొంచెం చెయ్యవలసిన పనులున్నాయి, వాటినే చేస్తున్నాను, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా కూర్చో, నేను చూసుకుంటాలే, ఎందుకు నీకు టెన్షన్స్ అని అంటూ ఉంటే, ఏంటి కనకం టెన్షన్స్ అని చెప్పి నన్నెళ్ళి కూర్చోమంటున్నావు, అసలు టెన్షన్ పెట్టేదే నువ్వు కదా, నీ తర్వాతే ఏ టెన్షన్ అయినా నాకు అని చెప్పి కృష్ణమూర్తి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ కావ్య అయితే ఇంట్లో జరుగుతున్నదంతా చూసి, అమ్మో ఇప్పుడు కనుక నేను నిజం చెప్పకపోతే ఇంట్లో అందరూ కూడా అక్కని క్షమించరు, అక్కతో పాటు నన్ను కూడా క్షమించరు, ఇప్పుడు నిజం చెప్పేస్తే అందరూ కూడా అక్కని క్షమిస్తారు, అలాగే నన్ను అర్థం చేసుకుంటారు అని కావ్య అనుకుంటూ గదిలోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజైతే గదిలోకి రావడంతో కావ్యని చూస్తాడు. ఏంటి కళావతి ఉదయం నుంచి నాకేదో చెప్పాలని తెగ ఆలోచించేస్తుంది, ఏం చెప్తాననుకుంటుందో, సరేలే వెళ్ళి విందామని చెప్పి రాజైతే, ఓయ్ ఉదయం నుంచి ఏదో చెప్పాలని తెగ ఆరాట పడుతున్నావు కదా, ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడే చెప్పు అని అడగడంతో ఇక కావ్య అయితే స్వప్న గురించి జరిగిందంతా కూడా రాజ్కి చెప్తుంది. ఒక్కసారిగా రాజ్ అయితే కూర్చున్న ప్లేస్లో నుంచొని, ఏంటి స్వప్న కడుపుతో లేదా, అదంతా నాటకమా, మరి ఆ కడుపు అది అని అంటూ ఉంటే, అవునండి ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా ప్యాడ్ పెట్టుకొని మెయింటైన్ చేస్తుంది, అప్పటికి నేను దానికి చాలాసార్లు చెప్పాను, అక్క నిజం చెప్పే, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎందుకు ఇలా మోసం చేస్తున్నావని చాలాసార్లు చెప్పాను, కానీ నా మాట వినిపించుకోకుండా దానికి నచ్చినట్టే ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటే, మరి ఆ రోజు డాక్టర్ చెకప్ అని రాజ్ అడుగుతూ ఉంటే, ఆ చెకప్ కూడా స్వప్నక్క ఆడుతున్న నాటకంలో ఒక భాగమేనండి అని చెప్పడంతో, ఇందులో నీ ప్రమేయం అని అంటూ ఉంటే, చూడండి ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, కాకపోతే నిజాన్ని బయట పెట్టకుండా దాచిపెట్టడం అనేది నేను చేసిన తప్పు, అది చెబుతానన్నప్పుడల్లా ఏదో ఒక రకంగా స్వప్నక్క నన్ను బెదిరిస్తుంది, అందుకే చెప్పకుండా ఆగిపోయాను, ఇప్పటికైనా నిజం చెప్పకపోతే రేపు శ్రీమంతంలో అందరి మధ్యలో స్వప్నక్క గురించి నిజం తెలిసాక ఇంట్లో వాళ్ళు ఏమంటారో
ఏం చేస్తారో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఈ ఏర్పాట్లన్నీ అనవసరం. ప్లీజ్ అండి, మీరే మీరే అర్థం చేసుకోవాలి అని కావ్య ఇక రాజ్తో చెప్తూ ఉంటే రాజ్ అయితే కావ్య పట్టుకున్న చేతుల్ని ఇదిలించుకొని ఆపుతారా? అక్క చెల్లెళ్ళిద్దరూ చాలా పెద్ద నాటకం వేశారు. ఇంట్లో అందరినీ మోసం చేశారు. పాపం నానమ్మ తాతయ్య స్వప్న కడుపుతో ఉంది. మరికొద్ది రోజుల్లో ఇంట్లో పసిపిల్లల కైరింతలు ఉంటాయని చాలా ఆనందపడుతున్నారు. కానీ వాళ్ళ ఆనందం మొత్తాన్ని కూడా అడియాస చేసేసావు. అలాగే చూసావా, రాహుల్ తండ్రి కాబోతున్నాడని వాడి ఆనందం చూసావా? ఎంత సంతోషంగా ఉన్నాడో. ఆ రోజు కూడా స్వప్న కనిపించకపోతే రాహుల్ ఎంత కంగారు పడ్డాడో చూసావుగా. ఎవరికి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఈ నిజాన్ని వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్తే ఎవ్వరు కూడా అస్సలు తట్టుకోలేరు, బాధతో కుమిలిపోతారు. కానీ ఇంత మోసం చేస్తావా? కనీసం నాకు కూడా నువ్వు చెప్పకుండా ఇన్ని అబద్ధాలాడి మీ అక్కని రాహుల్కి ఇచ్చి పెళ్లి చేస్తావా? అసలు నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని రాజైతే కావ్యని నానా పోని మాటలు అంటాడు. కావ్య తట్టుకోలేక, ఏవండి, నేనేమి కావాలని చేయలేదండి. ఇదంతా కూడా స్వప్నకి చేసింది. నాకు కూడా నిజం తెలియదండి. స్వప్నక కడుపుతో ఉందనే నేను అన్ని ప్రయత్నాలు చేశాను. అసలు నాకు రాహుల్కి స్వప్నకి పెళ్లి చేయాలనే లేదు. కానీ అక్క కడుపుతో ఉండడం వల్ల రాహుల్తో పెళ్లి చెయ్యవలసి వచ్చింది. తరువాతే నాకు కూడా నిజం తెలిసిందండి అని చెప్పడంతో, లేదు, నీకు కూడా ఇందులో భాగముంది. కావాలని రాహుల్ని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వేసిన నాటకమని నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఇక ఏం చెప్పద్దు. నీ మాటలు అస్సలు వినను. ఇప్పుడే అందరి ముందు నీ భాగవతం, మీ అక్క భాగవతం బయట పెడతాను. నిజాలు బయటికి లాగుతాను అని చెప్పి రాజైతే కావ్య ఏం చెప్పినా వినిపించుకోకుండా చాలా ఫాస్ట్గా కిందకి వెళ్తాడు. స్వప్న అని గట్టిగా అరుస్తాడు. అలాగే ఇంట్లో అందరూ కూడా రాజ్ చుట్టుముడతారు. ఇక రాజ్ చెప్పిన మాటలకి స్వప్న అయితే గజగజ వణుకుతుంది. చెప్పేశావా? మొత్తం చెప్పేశావా? ఇక నా జీవితం గుడిమెట్ల దగ్గర అడుక్కునేలా చేసేసావే కావ్య. ఛీ, ఎందుకే ఇలా చేసావు అన్నట్లుగా ఇక స్వప్న అయితే కావ్య వైపు చూస్తుంది. అత్త, రాహుల్, నేనొక విషయాన్ని చెప్తాను, మీ గుండె నిబ్బరం చేసుకోండి అని చెప్పి రాజ్ అయితే స్వప్న కడుపుతో లేదని, కావాలని స్వప్న నాటకం వాడిందని నిజాన్నైతే బయట పెడతాడు. ఇక రాజ్ అలా నిజాన్ని బయట పెట్టడంతో రుద్రాణి కోపంతో రగిలిపోతుంది. ఎంత మోసం, ఎంత అన్యాయం చూశారుగా. ఫస్ట్ నుంచి కూడా నాకు అక్క చెల్లెలి మీద అనుమానమే. కావాలని వెన్నెలతో పెళ్లి జరిగితే నా కొడుకు ఎక్కడ కోటీశ్వరుడవుతాడా అని ఈ కావ్య ఆడిన నాటకం. వాళ్ళ అక్కని తీసుకొచ్చి నాకు కోడల్ని చేసింది. ఈ దరిద్రాన్ని నా నెత్తిన పెట్టింది. చక్కగా కోట్లకు వారసుడయ్యేవాడు నా కొడుకు. కానీ ఈ కావ్య ఇదిగో ఈ శనిని నాకు అంటకట్టింది అని చెప్పి రుద్రాణి అయితే కావ్య మీద కోపంతో రగిలిపోయి ఒక విధంగా కావ్యని కొట్టడానికే వెళ్తుంది. ఇక రాజైతే అత్త అని గట్టిగా అరుస్తాడు. ఇంతవరకు మీకు నిజం తెలియదు కాబట్టి నిజాన్ని చెప్పాను. అలాగే మీ మనసులో బాధని బయటికి చెప్పుకోవాలని నోరు ఎత్తలేదు. కానీ కళావతిని కొట్టడానికి మీరు చెయ్యెత్తడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? అసలు కళావతికి ఇందులో ఏ విధమైన సంబంధం లేదు. ఈ నిజం నాకు ముందే తెలుసు. స్వప్నకి పెళ్ళైన 3వ రోజు నాకు నిజం మొత్తం తెలుసు. కానీ స్వప్న బయట పెడుతుందేమో అని ఎదురు చూశాను. అలాగే కావ్య చాలాసార్లు స్వప్నకి నిజం చెప్పమని వార్నింగ్ ఇచ్చింది. అయినా ఈ స్వప్న అస్సలు వినలేదు. మీరు కావ్యని ఎందుకు నిందిస్తున్నారు అని అనడంతో, రాజ్, నీ భార్యని సపోర్ట్ చేసి వెనకేసుకురా. మాకు చేసిందంతా ఇదిగో ఈ కావ్యనే. ఆ రోజు రాహుల్ పెళ్ళాపి ఈ స్వప్నకిచ్చి పెళ్లి చేసింది. ఈ మోసగత్తెని నాకు అంటకట్టింది అని చెప్పి ఇక రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరు కూడా నానా గొడవ చేస్తారు. అపర్ణ అయితే, రుద్రాణి, జరిగిందేదో రాజ్ చెప్తున్నాడు కదా, కానీ నువ్వు
కావ్యని ఎందుకు నిందిస్తున్నావు? తప్పు చేసింది నీ కోడలు, అలాగే నీ కొడుకు ఆ తప్పు చేయడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే ఆ అమ్మాయి నీ కొడుకు చేసిన మోసానికి ప్రతిఫలంగా ఒక అబద్ధాన్నైతే చెప్పింది తనని పెళ్లి చేసుకోవడం కోసం. తనకి తెలియదు కదా నిండా మునిగిపోతుందని అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉంటే, వద్దు నాకిక వద్దు, ఎవరు ఏమీ చెప్పద్దు. ఈ శనిగొట్టుదాన్ని, ఈ దరిద్రాన్ని నా ఇంట్లో నేను పెట్టుకోలేను. నా కొడుకు పక్కన భారీగా అస్సలు చూడలేను అని చెప్పి ఇక స్వప్ననైతే మెడ పట్టుకొని బయటకి గెంటేస్తూ ఉంటే, రుద్రాణి గారు ఆగండి, తను తప్పే చేసింది, కానీ ఎవరి కోసం చేసింది? పీటల మీద నుంచి నీ కొడుకు మా అక్కని తీసుకెళ్ళిపోయాడు. బలవంతంగా తన మెడలో తనని హోటల్లో పెట్టాడు. తన జీవితాన్నే నాశనం చేశాడు. అందరిలోనూ నా అక్క తల ఎత్తుకోకుండా చేసేశాడు. నీ కొడుకు మా అక్కని మోసం చేశాడేమో కానీ మా అక్క రాహుల్ని నిజాయితీగా ప్రేమించింది. తనే తనకి భర్తగా కావాలి అనుకుంది. అందుకే తన జీవితానికి తీరని మచ్చని తన మీద వేసుకుంది. పెళ్ళి కాకముందు ఒక ఆడపిల్ల కడుపుతో ఉందని తెలిస్తే ఎవరైనా సరే తన మొహం చూస్తారా? తనని ఎంతలాగా అవమానిస్తారు. కానీ వాటన్నింటినీ భరించింది మీ అబ్బాయి కోసం. తన ప్రేమని అర్థం చేసుకుని తనని క్షమిస్తారని మీ అందరి ముందు నిజాన్ని బయటపెట్టాం. అంతేగాని మా అక్కని ఇలా నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకుని బయటకి గెంటేస్తారని కాదు అని చెప్పి కావ్య అయితే ఇక స్వప్నని వెనకేసుకొస్తూ ఉంటే, చూడు అసలు దీన్నంతటికి కారణం నువ్వే. అక్క చెల్లెలిద్దరూ కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేశారు. మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని చెప్పి రుద్రాణి అయితే ఇక కావ్య స్వప్నలిద్దరినీ ఒకేసారి బయటికి నెట్టేస్తుంది. అది చూసిన రాజ్, అత్త